ఓం శ్రీ సాయిరామ్. అహమాత్మా గుడాకేశ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశ్రయస్థితః సర్వభూతాశ్రయస్థితః. ఇప్పుడు మొదటి లైన్ అంతా ఒక్కసారి చెప్పుకుందాం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశ్రయస్థితః అహమాదిశ్చ మధ్యం చ అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ భూతానామంత ఏవ చ. ఇప్పుడు రెండో లైన్ అంతా ఒక్కసారి చెప్పుకుందాం. అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఇప్పుడు శ్లోకమంతా ఒక్కసారి చెప్పుకుందాం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశ్రయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా తెలుపుచున్నాడు. ఓ గుడాకేశ, సమస్త ప్రాణుల యందున్న ఆత్మ నేనే. అంతేకాక ప్రాణుల యొక్క ఆదియు మధ్యస్థితియు అంతము నేనే అయి ఉన్నాను. భగవంతుడు అన్ని ప్రాణుల యందు ఆత్మరూపంలో ఉన్నాడు. ఈ ఆత్మ చీమలోను రాయిలోను అన్నిటి యందు ఉంది. ఎన్ని బల్బులు కనిపిస్తున్నాయి. You find so many bulbs illumining. ఇవి ఎంచుకోవడానికి పోతే చాలా ఉన్నాయి. You can count, there are many. ఇన్ని నమరసైనటువంటి బల్బులు అన్నిటి ఎందుకు ఒక్కటే ఉన్నది ప్రధానం. There's only one current that flows in all these bulbs. ఆ కరెంట్ ఒక్కటే మాత్రమే సత్యమైనటువంటిది. That current is the principle. It is to remind. ఈ విధంగా అన్ని బల్బులలోనూ ఒకే కరెంటు ఉన్నట్లు మనందరిలోనూ ఉన్నది ఒకే ఆత్మ అని సత్యసాయి భగవానుడు వివరిస్తున్నారు. శ్రీకృష్ణుడు గుడాకేశ అనే అర్జునుడిని సంబోధించుచున్నాడు. గుడాకేశ అనగా నిద్రను జయించినవాడు అని అర్థము. నిద్రను జయించుట అనగా అజ్ఞానమును జయించుట అని భావము. ఏమిటి ఈ అజ్ఞానము? నీవు కేవలం ఈ శరీరం మాత్రమే అని అనుకోవడమే అజ్ఞానము. మరి నీవు ఈ శరీరం కాకపోతే ఎవరు? నీవు ఆత్మ. స్వామి తరచూ మనకు ఆత్మను గురించి అర్థమవ్వడానికి ఈ విధంగా వివరిస్తారు. నీవు ఈ షర్టును చూపిస్తూ ఇది నా షర్ట్ అంటావు. నీ వాచిని చూపిస్తూ ఇది నా వాచ్ అంటావు. అలాగే నీ బాడీని చూపిస్తూ ఇది నా బాడీ అంటావు. అనగా బాడీ నేను కాదు. మరి ఆ నేను ఏమిటి? అది ఏ ఆత్మ. నీ కన్నులు చూడగలిగేటట్లు, నీ చెవులు వినగలిగేటట్లు, నీ కాళ్ళు కదలగలిగేటట్లు, ఇంకా మాట్లాడటము, తినడము, ఆహారం అరిగించడము అన్నింటినీ చేయునది ఆ ఆత్మయే. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ బొమ్మ బ్యాటరీ ఉన్నంతసేపు ఆడుతూ ఉంటుంది. ఈ బ్యాటరీ పోతే ఆ బొమ్మ ఆడదు. మనలో ఉన్న ఆ బ్యాటరీయే ఆత్మ అని అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి భగవంతుడు కేవలం దేవాలయంలోనో మసీదులోనో లేడు అని తెలుసుకోవాలి. మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ఈ పద్యసూక్తి ద్వారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు. దేవుడు వేరే ఏదో దేశం నందు లేడు. దేవుడు మన శరీరంలోనే ఉన్నాడు. అదేవిధంగా పాపం కూడా మరెక్కడో లేదు. మనము చేయు చెడ్డ పనుల వల్లనే పాపం వస్తుంది.
షిరిడీలో తార్కాండ్ అతని భార్య నివసించేవారు. ఒకరోజు మధ్యాహ్నం వారి ఇంటి ముందు ఆకలితో ఒక కుక్క తిరగసాగింది. అప్పుడు తార్కాండ్ భార్య ఆ కుక్కకు ఒక రొట్టె ఇచ్చింది. ఆ కుక్క ఆ రొట్టెను చక్కగా తిన్నది. ఆ తర్వాత ఆమె ద్వారకమాయిలో ఉన్న షిరిడీ సాయిని దర్శించుటకు వెళ్ళింది. అప్పుడు సాయి, అమ్మ, ఈరోజు నాకు ఆహారం తినిపించావు. బాధతో ఉన్న ప్రాణము శాంతించింది. ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉండు. ఈ విధంగా ఎప్పుడూ నాపై జాలితో ఉండు. ముందు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వు, ఆ తర్వాత నువ్వు తిను అని అన్నారు. తార్కాండ్ భార్యకు సాయి ఏమి చెబుతున్నారో అర్థం కాలేదు. అప్పుడు సాయి, నీవు ఏ కుక్కకు ఆహారం ఇచ్చావో అది నేనే. ఇంకా అన్ని జీవులు నేనే అన్ని రూపములలో తిరుగుతూ ఉంటాను. అందరిలోనూ ఎవరు భగవంతుని చూస్తారో నేను వారిని ప్రేమిస్తాను అని ఆమెను ఆశీర్వదించారు. కనుక మనము కూడా అందరిలో భగవంతుని చూస్తూ భగవంతుని ప్రేమకు పాత్రలవుదాం. జై సాయిరామ్.